జర్నలిస్టు ముసుగులో రాజధాని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఒక వ్యవస్థీకృత కుట్రలో భాగంగానే మాట్లాడారని విమర్శించారు. జర్నలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో 32% ఎస్సీ, ఎస్టీ, 14% బీసీ రైతులున్నారని తెలిపారు. రాజధానిపై కుట్రలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతి ప్రాంతానికి బలమైన చరిత్ర ఉందన్నది విస్మరించవద్దని పవన్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మరి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చందు, ఏదైతే అమరావతి ప్రాంతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే అమరావతిపై వ్యాఖ్యలతో పాటు మహిళలను కూడా అవమానించారు. అదేవిధంగా అమరావతి ప్రాంతానికి ఒక చారిత్రాత్మకం మరియు ఆధ్యాత్మిక బౌద్ధ ధర్మం నేర్పినటువంటి అమరావతి ప్రాంతాన్ని విస్మరించడంతో, అదేవిధంగా రాజధాని కోసం భూములు ఎవరైతే ఇచ్చారో వారిలో 32% ఎస్సీ, ఎస్టీలతో పాటు 14% మంది బీసీ సన్నకారు రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని మీద కుట్రలు చేసే వారిపైన ఎలాంటి చర్యలైనా సరే కఠినమైనటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రాంతంపై ఓ ఛానల్లో జర్నలిస్టు ముసుగులో ఒక విశ్లేషకుడు దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అది కొంత బాధించినట్టే కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు కనుక ఎవరైనా చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ కామెంట్ ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు సరే చేసినటువంటి వారు ఎంతటి వారైనా సరే ఎవరిని కూడా ఉపేక్షించాలని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి తీవ్రమైనటువంటి చర్చకి దారితీసినా. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కావచ్చు, లేదంటే చారిత్రాత్మకంగా అమరావతి రాజధానిగా కాబోతుంది కాబట్టి అక్కడ పూర్తిగా కూడా బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విలువలు కలిగినటువంటి ప్రాంతంగా అమరావతి ఉండింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే, అంటే ఇతరులైనా సరే, బయట వారైనా సరే, సొంత వారైనా ఎవరైనా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఎవరి పైన సరే కఠినమైనటువంటి చర్యలు తప్పవని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపదగ్గ విషయంగా చేస్తున్నాయి. చూడాలి మరి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల, అంటే దీనిపైన ఇంకా ఏమైనా భవిష్యత్తులో చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరంగా ఉన్నాయి. చందు, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.